మనకి ఇది 1996 నుంచి మన యొక్క భారతదేశంలో ఉంది. ఆల్రెడీ దీన్ని ఫుడ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగా మన ఇండియాలో చలామణి అవుతుంది. అలాగే 2016లో దీనికి గైడ్ లైన్స్ తీసుకొని రావడం జరిగింది. 2021లో భారత ప్రభుత్వం చట్టం తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు ఇండస్ట్రీ 21,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. ఈ రోజు వెస్టీజ్ కూడా 2,960 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వెస్టీజ్. సో వెస్టీజ్ ఈ రోజు సుమారుగా 5 కోట్ల మంది కన్జ్యూమర్స్ ఉన్నారు వెస్టీజ్ కి. అలాగే 22 లక్షల మంది 2,000 నుంచి 2 కోట్ల రూపాయలు సంపాదించేటోళ్ళు ఉన్నారు. 12,000 మంది ఈ రోజు కార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే 7,000 మంది లక్ష పైబడి సంపాదించేటోళ్ళు ఉన్నారు. అలాగే 300 పైబడి లగ్జరీ కార్ మెర్సిడీస్ బెంజ్, BMW, ఆడి, జాగ్వార్, రోల్స్ రాయ్స్ లాంటి కార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ 55 మంది పైబడి 10 లక్షల పైబడి సంపాదించేటోళ్ళు ఉన్నారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. సో అంటే మీకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే చాలా మందికి అపోహలు ఉంటాయి. ఇది చైన్ సిస్టమా అంటే, చైన్ సిస్టమ్ అంటే 10 రూపాయలు కట్టించినా అది చైన్ సిస్టమ్. ఇక్కడ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం కొనుక్కుంటాం, నచ్చితే వాడతాం, నచ్చకపోతే స్టోర్కి ఇచ్చేస్తే మన మనీ మనకు వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో దీని గురించి అపోహలు ఏమి పెట్టకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా చేయొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో నమస్తే అందరికి, నా పేరు చరణ్ సింగ్. నేను ఒక సీనియర్ కాలేజ్ లెక్చరర్.